రేషన్ లూటీ మీద ఒక సిట్ వేశారు. సిఐడి ఐజీ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటు, ఇందులో సిఐడి ఎస్పీ, 4 డిఎస్పీలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? సీజ్ ద షిప్ అని చెప్పి ఆ రోజు చాలా ఆవేశంతో ఊగిపోయినటువంటి ఒక సినిమాట్రిక్ వ్యవహారం నడిపినటువంటి ఉప ముఖ్యమంత్రి ఆ రోజు ఏం చెప్పారంటే, ఇందులో సిఐడి కాదు సిబిఐ వస్తుంది, అంతకన్నా ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుంది, ఖచ్చితంగా దోషులు ఎవరైనా సరే పట్టుకుని తీరతాం అని ఆయన చాలా ఘాటుగా నాటుగా చెప్పుకొచ్చారు. కానీ ఏమైంది సిఐడి, ఏమైంది సిబిఐ? ఎందుకని సిఐడి దర్యాప్తు చేయటం లేదు? ఎందుకని సిబిఐ ఇందులో జోక్యం చేసుకోవటం లేదు? కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లేఖ రాస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ 10 రోజుల తర్వాత కూడా ఎందుకని మౌనంగా ఉన్నారు? ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు ఆయన చేతులుడికి చూస్తున్నారు? ఏం జరిగింది మధ్యలో? ఇప్పుడు వేసినటువంటి ఈ సిట్టు తెలుస్తుందా? నిగ్గు తెలుస్తుందా? కథ నడుపుతుందా? అసలు కాదకులు ఎవరో తెలుస్తుందా? ఈ సిట్లో వైకాపా అనుకూల డిఎస్పీలే సిట్లో ఉన్నారు. ఈనాడు పత్రిక రాసింది. ఈనాడు పత్రిక రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రేషన్ బియ్యం మీద వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ విషయంలో అందరూ అప్పటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి డిఎస్పీలే ఉన్నారు అంటూ గగ్గోలు పెడుతుంది. ఇంకేం తెలుస్తారు వీళ్ళు? ఇంకేమి అసలు దోషుల్ని ద్వారంపూడి మీద ఆంధ్రజ్యోతి అంత పెద్ద కథనం రాసింది కదా, బ్యానర్ ఐటమ్ పట్టుకోగలదా? మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళనే అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళనే డిఎస్పీలుగా ఉన్నటువంటి వాళ్ళనే సిట్లో వేస్తే ఇంక మీరు ఏమి నిగ్గు తేల్చగలరు? మీరు ఎట్లా దొంగల్ని పట్టుకోగలరు? ఈనాడు రాసింది. వరుసగా సార్వత్రిక ఎన్నికల్లో దర్శి డిఎస్పీగా పనిచేసినటువంటి తాటిపర్తి అశోక్ రెడ్డి, అదేవిధంగా బాలసుందర్రావు, మార్కాపురం డిఎస్పీగా పనిచేసినటువంటి బాలసుందర్రావు, వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఆ సిట్లోకి వచ్చారు. వీళ్ళతో సిట్ వేస్తే ఏమీ పని కాదు, వీళ్ళ వల్ల ఏమీ తేల్చలేరు, వీళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే పనిచేస్తారు, వీళ్ళ ద్వారా మీరు సాధించగలిగేది ఏమీ ఉండదు అంటూ ఈనాడు ప్రస్తావిస్తోంది. ఈనాడు రాత్రుల వెనక మర్మం అదే. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళని సిట్లో వేసి వైఎస్ఆర్సీపీ ద్వారా విచారణ చేస్తే మీరు ఇంకా ఎక్కడ దొంగల్ని పట్టుకోగలరు అని ప్రశ్నిస్తోంది ఈనాడు. మరి ఇంకేమీ ప్రభుత్వం ఏం సాధించినట్టు, ఏం ఉద్ధరిస్తున్నట్టు?